ఆదామును బట్టి భూమి శపించబడ్డదని ఆదికాండంలో అంటాడు దేవుడు. నిన్ను బట్టి భూమి శపించబడ్డది. అంతకుముందు భూమి శపించబడలే. ఆదికాండంలో అంటాడనమాట, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు మీ పాపాన్ని బట్టి భూమి శపించబడ్డది. అప్పటి నుంచి మొదలైందనమాట ఇది. కాబట్టి ఒకరిని బట్టి, ఒక్కరి పాపాన్ని బట్టి భూమి శపించబడ్డది. ఈ లోకము కూడా దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వచ్చింది, ఒక్కరు చేసిన అవిధేయతను బట్టి. ఈ మాటను బట్టి ఒకటి అర్థం చేసుకోండి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబం శపించబడకుండా చూసుకోండి. మీ ప్రవర్తనను బట్టి, మీ పాపాన్ని బట్టి, అర్థమైందండి, మీ కుటుంబంలో నష్టాలు రాకుండా, కష్టాలు రాకుండా చూసుకోండి. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కరినే తప్పు చేస్తే తప్పేంటి అనుకోవచ్చు, కానీ ఒక్కరు చేసిన తప్పుకు కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ ఓడిపోయారు. ఒక్కరు చేసిన తప్పుకు కూడా మరి దాని పర్యవసానం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి పులిసిన పిండి కొంతైనా ముద్దంతా కూడా పులిసిపోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబాలకు, మన కుటుంబాలకు, మన సమాజానికి మనం చేసే పాపాలు అంటే వారి శిక్షకు, వారి శాపానికి మనం కారకులు కాకుండా చూసుకుందాము గాక.